మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్, కొత్త ఎలక్ట్రిక్ కార్, కొత్త మినీ ఎలక్ట్రిక్ ట్రక్, అలానే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ని డెవలప్ చేసిన కైనెటిక్ కంపెనీ వాళ్ళు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నైతే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. దాని పేరే X47 అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశపు మొట్టమొదటి రాడార్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్ అని అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తారు అనమాట. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒక 200 మీటర్స్ రేడియస్ లో చుట్టుపక్కల ఏమన్నా ఆబ్జెక్ట్స్ వచ్చినా లేకపోతే వెహికల్స్ వచ్చినా డిటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. రైడర్ కి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైడర్ మరింత అలర్ట్ గా అయితే ఉంటారు అనమాట. సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బైక్ లో ఒక డాష్ కెమెరాని కూడా ఇస్తున్నారు అనమాట. ఈ డాష్ కెమెరాలో 1080p క్వాలిటీలో వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. అంటే మన బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు రేర్ సైడ్ పార్కింగ్ రిలేటెడ్ కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇలా చాలా కొత్త ఫీచర్స్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తారు. ఫీచర్స్ అనే కాదు, పర్ఫార్మెన్స్ లో కూడా కాంప్రమైజ్ అయితే కాలేదని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 145 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంతేకాదు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 7.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 211 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. అలానే 10.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 323 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వీళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులో ఉంది. ఆ ఛార్జింగ్ స్టేషన్ వద్ద మీరైతే ఫాస్ట్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే మేజర్ గా ఇందులో ప్రత్యేకత ఏంటంటే హై పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఎవరైతే ఆఫ్ రోడింగ్ ని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇది ఒక టూరింగ్ అడ్వెంచర్ బైక్ అని అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ బైక్ మీద 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 10 లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ బైక్ యొక్క ఇంట్రడక్షన్ ప్రైస్ అంటే స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 2,49,000 రూపాయల నుంచి అయితే ఈ బైక్ యొక్క ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే యోలర్ కంపెనీ వాళ్ళు టర్బో ఈవీ మినీ ట్రక్ అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ టర్బో 1000 ఈవీ మినీ ట్రక్ ఏదైతే ఉందో ఇది భారతదేశ మార్కెట్లోనే మొట్టమొదటి 1 టన్ లోడ్ కెపాసిటీ ఉన్న మినీ ఎలక్ట్రిక్ ట్రక్ అనే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మినీ ట్రక్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే 13 అంగుళాల టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. 1 టన్ లోడ్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 2 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. 15 కిలోవాట్ అవర్లు 19 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే మనకి మినీ ట్రక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ పర్టికులర్ ట్రక్ లో రియల్ రేంజ్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రియల్ రేంజ్ ఫిగర్స్ ఎంత అంటే 140 నుంచి 170 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే వీళ్ళు ఇంకొక పాయింట్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మా పర్టికులర్ మినీ ఎలక్ట్రిక్ ట్రక్ ఏదైతే ఉందో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 15 నిమిషాలు ఛార్జ్ పెడితే 50 కిలోమీటర్ల రేంజ్ మేము ఇవ్వగలుగుతాం అని చెప్పి కూడా వీళ్ళ ధీమాని అయితే వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు ఈ పర్టికులర్ మినీ ఎలక్ట్రిక్ ట్రక్లో ఏదైతే ఉందో మనకి అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. రీజనరేటివ్ బ్రేకింగ్ కానివ్వండి, రివర్స్ మోడ్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, లేకపోతే హిల్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా ఈ మినీ ఎలక్ట్రిక్ ట్రక్లో అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అలాంటి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది 4,99,000 రూపాయలకే ఈ పర్టికులర్ మినీ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే కస్టమర్స్కి అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఒక స్టార్టింగ్ ప్రైస్ అనమాట. అంటే బేసిక్ వేరియంట్ అయితే చెప్పాము 15 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఆఫర్ చేస్తున్నమాట. మీరు 50 కిలోమీటర్ రేంజ్ అయితే ఉందో ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఇంత టైం పడుతుంది. బట్ రెగ్యులర్గా ఇచ్చే ఛార్జర్ అయితే ఉంటుందో అది కొంచెం స్లోగా అయితే ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ అయితే మోంట్రా కంపెనీ వాళ్ళు హర్యానాలో ఒక భారీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు 2,55,000 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే ఉందో అక్కడ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఆపరేషనల్ ఏరియా అంటే వర్కింగ్ ఏరియా అయితే ఉందో 1,50,000 స్క్వేర్ ఫీట్లు అయితే వీళ్ళ ఫ్యాక్టరీని అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఈ ఫ్యాక్టరీ కంప్లీట్గా రెడీ అయిన తర్వాత సంవత్సరానికి 6,000 ఎలక్ట్రిక్ ట్రక్స్ని అయితే వీళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు మినీ సంబంధించిన 3 వీలర్స్ ఆఫర్ చేస్తున్నారు మోంట్రా వాళ్ళు. దాంతోపాటుగా ఇప్పుడు మినీ ట్రక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో 3 వీలర్ సెగ్మెంట్ కానివ్వండి, ఇతర 4 వీలర్ కేటగిరీ సంబంధించిన వెహికల్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయొచ్చు అనమాట. దాన్ని ఇంకా స్కేలప్ చేసుకున్నట్లయితే 7,500 వాహనాల వరకు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా 1.7 గిగావాట్ అవర్ కెపాసిటీతో వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే అంటే వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఇన్ హౌస్ గానే డెవలప్ చేసుకునేంత కెపాసిటీ అయితే అక్కడ ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కొత్తగా $10 మిలియన్ ఫండ్స్ అనేది రేస్ చేయడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ఫండింగ్ ఏదైతే ఉందో వీళ్ళ కంపెనీ పరంగా డీలర్షిప్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, సర్వీస్ సంబంధించిన ఎక్స్పాన్షన్ కానివ్వండి, అలానే R&D పరంగా కానివ్వండి, ఇలా డిఫరెంట్ డొమైన్స్లో ఈ పర్టికులర్
వచ్చిన ఫండ్స్ అనేది యూజ్ చేసుకోబోతున్నారన్నమాట. సో ఇప్పటికే సింపుల్ ఎనర్జీ సంబంధించిన కొన్ని వార్తలు వినిపిస్తుంది, అంటే త్వరలోనే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఐపీఓకి వెళ్ళే అవకాశం ఉన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో వీళ్ళు ఫండ్స్ అనేవి రేజ్ చేసి కొంచెం అగ్రెసివ్గానే ఫండింగ్స్ అనేది రేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సింపుల్ ఎనర్జీ కంపెనీ నుండి సింపుల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఓన్లీ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్తో ఇంకా తక్కువ రేంజ్ వేరియంట్ కూడా కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే సింపుల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ రేంజ్ వేరియంట్ వచ్చి 1,72,000 రూపాయల నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ లేదా ఓల్వో కంపెనీ వాళ్ళు తమ EX30 ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లు ఏకంగా 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు ఇందులో మనకి 69 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఛార్జ్ పెడితే 480 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కారు మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలానే ఫ్రంట్ స్టోరేజ్ చూసినట్లయితే 7 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ ఇస్తున్నారు. బూట్ స్పేస్ చూసినట్లయితే 318 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇందులో మనకి అడ్వాన్స్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ కానివ్వండి, LED లైటింగ్ కానివ్వండి, గూగుల్ సంబంధించిన అసిస్టెంట్ కానివ్వండి, ప్లే స్టోర్, గూగుల్ మ్యాప్స్, 1040 వాట్ స్పీకర్స్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, పార్క్ పైలట్ అసిస్ట్, లేన్ కీపింగ్ ఎయిడ్, పార్కింగ్ అసిస్టెంట్ సెన్సర్ వంటి ఫీచర్స్ కూడా ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ కార్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇండెక్స్డ్ ప్రైసింగ్ పరంగా చూసినట్లయితే 40 లక్షల రూపాయలకి ఈ కార్ని మార్కెట్లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే కైనెటిక్ కంపెనీ వాళ్ళు అహిల్యా నగర్ లోని రేంజ్ ఎక్స్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో తమ మొట్టమొదటి LFP బ్యాటరీ ప్యాక్ ని అయితే సక్సెస్ఫుల్ గా అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈ LFP బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో AS156 స్టాండర్డ్స్ ఆధారంగా ఈ బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేసామని చెప్తున్నారు. సుమారుగా 2000 నుంచి 3000 వరకు లైఫ్ సైకిల్స్ కూడా ఈ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. మేజర్ గా ఈ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఇది కైనెటిక్ కంపెనీ వాళ్ళ DX ఎలక్ట్రిక్ స్కూటర్లు యూజ్ చేయబోతున్నారు అనమాట. సో ఇనీషియల్గా వీళ్ళ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, లోనా కానీ ఇతర మోడల్స్, బట్ వీళ్ళ DX మోడల్ కోసం స్పెసిఫిక్గా ఈ బ్యాటరీ ప్యాక్ LFP బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట. ఆ బ్యాటరీ ప్యాక్ వచ్చిన తర్వాత ఇంకా డిఫరెన్స్ మార్పులు ఏమైనా వస్తాయో, ప్రైజెస్ అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్ ఇనీషియల్గా వీళ్ళు DX ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు ఎక్స్టెండెడ్ వారంటీ అప్ టు 9 years పాటు వారంటీ ఇస్తా అన్నారు. బట్ ఇప్పుడు వీళ్ళు ఇన్ హౌస్లోనే డెవలప్ చేసుకుంటున్నారు కాబట్టి ఏమైనా వారంటీ క్లెయిమ్స్ కొంచెం ఫాస్ట్గా వస్తే కస్టమర్స్ కూడా కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే బెంగళూరులోని పోలీసులకి పాట్రోలింగ్ కోసం ఏతర్ సంబంధించిన రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 2 రకాల వేరియంట్స్ ఇస్తున్నారు. 123 కిలోమీటర్లు అలానే 159 కిలోమీటర్ రేంజ్ వేరియంట్. బట్ స్పెసిఫిక్ గా పోలీసులకి ఇచ్చిన వేరియంట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పోలీసులు పాట్రోలింగ్ యూజ్ చేయడం అయితే ఉందో ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కువ మంది ఎవరైనా కొంచెం ఫేమస్ పీపుల్ కానివ్వండి, లేకపోతే పోలీసులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు యూజ్ చేస్తారనుకోండి, దాని నుంచి చాలా మంది ప్రజలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా EVs కి ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పరంగా చూసుకున్నైతే 80 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా ఇతర రిస్టాలో మల్టిపుల్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాల పాటు వారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. ఛార్జింగ్ టైం చేస్తే 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదవుతుందో ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్ సంబంధించిన బిగ్ బిలియన్ డేస్ లో కొంచెం ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే OSM కంపెనీ వాళ్ళు ఒమేగా సీకి మొబిలిటీ వాళ్ళు సన్ మొబిలిటీ వాళ్ళతో టైప్ అయినట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళ కొలాబరేషన్ లో భాగంగా B2B ఆపరేషన్స్ మీద వీళ్ళు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏదైతే ఉన్నాయో 10,000 ఎలక్ట్రిక్ 3 వీలర్స్ డిప్లాయ్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. అంటే డైరెక్ట్ B2C కస్టమర్స్ కాకుండా B2B అప్లికేషన్స్ కోసం, అంటే ఫ్లీట్ ఆపరేటర్స్ కానివ్వండి, డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం ఎవరైతే ఎక్కువ వెహికల్స్ తీసుకుని వాళ్ళ లోడ్స్ పరంగా సప్లై చేయడం కానివ్వండి, లేకపోతే మనకి కార్గో కానివ్వండి, లేకపోతే మనకి రెగ్యులర్ హోమ్ సంబంధించిన మెటీరియల్స్ లాంటివి డెలివరీ చేసే ఏదైతే వెహికల్స్ ఉంటాయో వాటికి సంబంధించిన B2B సంబంధించిన వెహికల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇందులో స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనకు OSM సంబంధించిన ఆటోస్ కూడా చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ కన్నా కూడా మనకి B2B మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ అయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు MLR ఆటోలో 26% స్టేక్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ స్టేక్ ద్వారా MLR ఆటో సంబంధించిన వాళ్ళ స్ట్రాంగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళ లాజిస్టిక్స్ కానివ్వండి, ఇతర B2B సెగ్మెంట్ రిలేటెడ్ ఆటోస్లో కూడా వీళ్ళు మరింత స్ట్రాంగ్గా మారే అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ పరంగా మీరు చాలా మంది తెలిసి ఉంటుంది. వీటిలో బ్రాండ్ చూసుకున్నది యాంపియర్ బ్రాండ్ నుంచి నెక్సస్ కానివ్వండి, మ్యాగ్నస్, నియో కానివ్వండి, రియో కానివ్వండి, ఇలా మల్టిపుల్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి ఇలాగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కూడా ఈ మధ్య మార్కెట్లో అయితే ఆఫర్ చేస్తుంది. అలాగే ఇప్పుడు MLR ఆటోని అయితే ఎక్వైర్ చేసుకుంది. MLR ఆటో ఏదైతే ఉందో 3 వీలర్ సెగ్మెంట్ కంపెనీ అనమాట. సో వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది వీళ్ళు ఇప్పుడు వీళ్ళ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఇప్పుడు తోడవుతుంది కాబట్టి 3 వీలర్లో కూడా ఇప్పుడు యాంపియర్ సంబంధించిన గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆజాద్ ఇండియా మొబిలిటీ వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అడుగు పెట్టబోతున్నారు అనమాట. లీజ్ అగ్రిమెంట్లో భాగంగా బెంగళూరులో అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సులను అయితే తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ కంపెనీ వాళ్ళు ప్లాంట్ మెషినరీ ఏదైతే ఉందో లీజ్ పద్ధతిలో ల్యాండ్ కూడా తీసుకోబోతున్నారు అనమాట. వీళ్ళు మైసూర్ రోడ్డు, శేషగిరిహల్లి, బెంగళూరులో అయితే
వీళ్ళు పర్టికులర్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో October 1, 2025 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు అయితే వీళ్ళు బస్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ప్రాసెస్ అయితే చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.